ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంకేరి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో రంగపోయిన రూపీ అదేవిధంగా సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు కూడా తన స్వగ్రామానికి చేరుకున్నారు. ధర్మారంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రజా సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్కౌంటర్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? అంటే ఎన్కౌంటర్ ఇది అంటే ఆపరేషన్ కగార్ అనేది ఏదైతే మొదలైందో అదేమీ ముగియలేదు. దండకారణ్య ప్రాంతం నుంచి, ఉద్యమ ప్రాంతం నుంచి సైనిక బలగాలు వాళ్ళు దీన్ని మావోయిస్ట్ రహిత భారత్గా ప్రకటిస్తామని వాళ్ళు అన్నారు, కానీ అది వాళ్ళకు సాధ్యము కాలేదు. అట్లాగే సైనిక బలగాలను ఇక్కడి నుంచి తరలించలేదు కూడా. అది ఒకటి అర్థమవుతున్నది. దానికంటే ముఖ్యంగా కామ్రేడ్ భాగ్య మరణం అనేది మన సమాజానికి లేదా విప్లవోద్యమానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కొన్ని సంకేతాలు ఇస్తూ ఉన్నది. అంటే విప్లవోద్యమం పని అయిపోయింది అని వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు విప్లవోద్యమంలో ఇక ఎవరూ లేరు, అది ముగిసిపోయింది లేదా ముగించేస్తామని పాలకవర్గం అంటూ ఉన్నది. లేదా అసలు ఈ పంధాయే సరైంది కాదు, అన్నీ తప్పులే చేశాము అని చెంపలు వేసుకొని మోకాళ్ళ మీద దేకి ఇక ఈ పంధా నుంచి మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పిన విద్రోహ నాయకుడు కూడా ఉన్నాడు. ఇవన్నీ పరిశీలించినప్పుడు బహుశా 50-60 ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక భావజాల సైద్ధాంతికపరమైన ఒక సంక్షోభ స్థితి ఈరోజు ఆవరించి ఉంది. సైనికంగా ఎప్పుడూ లేని తీవ్రమైన ఒత్తిడి లేకుంటే పెద్ద అణిచివేత, ఒక యుద్ధమే కొనసాగుతూ ఉండడం ఒక అంశమైతే, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం దీన్ని ఒక కార్పొరేట్ రాష్ట్రంగా, హిందూ రాష్ట్రంగా దీన్ని మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నం ఒక పక్కన ఉంటే, ఇవన్నీ కలిసి ఉన్న ఈ ఇంత సంక్షుభితభరితమైన సందర్భం చరిత్రలో ఎప్పుడు రాలేదు భారత విప్లవోద్యమంలో. ఈ కాలంలో మనం కామ్రేడ్ రూపీ జీవితాన్ని, అమరత్వాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఊరికి వచ్చాక మిత్రులు ఎవరో చెబుతూ ఉన్నారు, ఈ ఊళ్ళో ఆమె మేకలు కాచుకోవడానికి అడవిలోకి వెళ్ళింది, ఆ కొండలు గుట్టలు దాటుకుంటూ పోయినప్పుడు అక్కడ అన్నలు కలిశారు, అట్లా వాళ్ళతోటి పరిచయమే అట్లా విప్లవోద్యమంలోకి వెళ్ళింది అనేసి. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆమె ఈ ఊరికి ఎట్లా తిరిగి వచ్చిందో మన సందర్భం ఆలోచించామంటే, విప్లవోద్యమంలో నుంచి నాయకులు, ద్రోహం చేసి వెళ్ళిపోయిన నాయకులు, వదిలేసి వచ్చిన వాళ్ళు ఇక ఏమీ చెయ్యలేని స్థితి వచ్చింది అని ఒక వాదన తయారు చేసుకుని, అందులో ఎంతో కొంత నిజం ఉంటే ఉండవచ్చు, ఆ నెపం మీద దాన్ని వదిలేసి ఇంటికి వచ్చేసిన వాళ్ళు, రకరకాలుగా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు, బడా నాయకులు అందరూ కూడా. అందరూ వెళ్ళిపోయినా ఈ ఊళ్ళో మేకలు కాచుకుని బతికిన ఒక అమ్మాయి విప్లవానికి సంబంధించిన ఒక చారిత్రక వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం, మావోయిస్టు ఉద్యమం చరిత్రలో కొనసాగుతుంది అని చెప్పడం కోసం, విప్లవానికి సైద్ధాంతికంగా, రాజకీయంగా, ప్రజా జీవితంలో దానికి ఉండే అవకాశాలు ఎవడూ మూసివేయలేరు అని ఒక సత్యాన్ని ప్రకటించడం కోసం ఆమె నిలబడింది. గత 6 నెలలుగా విప్లవోద్యమంలో జరిగిన చాలా పరిణామాలు చూసినప్పుడు చాలామంది నాయకులు గుండె జారిపోయింది. వాళ్ళు నిజంగానే ఉద్యమంలో కొనసాగుదామని అనుకుని ఉండుంటొచ్చు కూడా. ఒకసారి అంతర్గత విద్రోహం జరిగిన తర్వాత, దాని నుంచి నిర్మాణం చెల్లాచెదరైపోయిన తర్వాత చాలామంది నాయకులు, కొనసాగాలనుకున్న వాళ్ళు కూడా నిలబడలేక వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఒక రూపీ అనే ఒక మామూలు కార్యకర్త, ఇప్పుడు ఆమె గురించి చెప్తున్నది ఏమిటంటే, ఒక ఏరియా కమిటీ నాయకురాలు అని చెప్తూ ఉన్నారు. ఒక ఏరియా కమిటీ నాయకురాలు ఈ 6 నెలల విద్రోహాన్ని, 6 నెలల అణిచివేతను, 6 నెలల విప్లవ సంక్షోభాన్ని అర్థం చేసుకొని నిలబడదామనుకునేది నిలబడింది. ఆ నిలబడడం కోసం ప్రాణత్యాగం చేసింది. అది ఆమె గొప్పతనం. మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది, అయినా కూడా తిరస్కరించి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రాని పరిస్థితి ఉంది. కాబట్టి అంటే గ్రామీణంలో మీరు చూస్తున్నారు, ప్రజల నాటి కూడా తెలుసుకున్నారు, ఈరోజు ఉదయం నుంచి కూడా కలుస్తున్నారు. కాబట్టి ప్రజలు ఏమంటున్నారు సార్ మీతోని? ఈ ఊళ్ళోనే కాదు, మొత్తంగానే తెలంగాణలో కానీ లేదా ఉద్యమాల ప్రభావం ఉన్న వేరు దేశంలోని ప్రాంతాల్లో కానీ ఇప్పుడున్న స్థితిలో వేరే ఏ రాజకీయ శక్తి ప్రజలకు అండగా లేదు. ఏ రాజకీయ పార్టీని, ఏ భావజాలాన్ని ప్రజలు విశ్వసించగలిగే పరిస్థితుల్లో లేరు. సమాజం కోసం, ప్రజల కోసం, ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం ఒక సరైన సిద్ధాంతం ఉండడం మాత్రమే కాకుండా దాన్ని ఆచరించడం కోసం ప్రాణాన్ని బలిపెట్టే సాహసము, తెగువ, సంసిద్ధత విప్లవోద్యమానికి ఉన్నాయి అనే విషయం భారతదేశపు ప్రజా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం. ప్రజల కామన్ సెన్స్లో భాగం అది. దాన్ని ఎవరు చెరిపివేయలేరు. వాడు 31 గడువు పెట్టవచ్చు, ఇంక రేపు ఇంకో గడువు పెట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ
ప్రజా జీవితంలో విప్లవానికి ఉన్నటువంటి ఒక ఆమోదం ఏదైతే ఉందో అది ప్రజల నైతిక జీవితంలో భాగమై ఉండటం, విశ్వాసంలో భాగమై ఉండటం, ఒక దృక్పథంలో భాగమై ఉండటం, భావోద్వేగాలలో భాగమై ఉండటం, దాన్ని ఎవరు తుడిచిపెట్టలేరు. అది సజీవంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఊరేగింపే సాక్ష్యం. ఈ ఊళ్ళో ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది, తిరిగి మళ్ళీ ఆమెను చూడడానికి ఆమె కులస్తులు బంధువులు వస్తే మామూలు విషయం. కానీ ఆమె కులస్తులు బంధువులు ఊరి వాళ్ళు కాకుండా ఇన్ని ఊళ్ళ నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి ఇంతమంది వచ్చారంటే రూపి అనబడే ఒక వ్యక్తితో ఉండే మమేకత, ఆమె త్యాగం పట్ల గౌరవంతో పాటు ఆమెను రూపొందించిన విప్లవం పట్ల, ఆమె నడిపించిన విప్లవ పార్టీ పట్ల ఉండే విశ్వాసం ఎలాంటిదో తెలియజేస్తుంది. అది దాన్ని అమిత్ షా చెరిపేయలేడు, కార్పొరేట్ రద్దు చేయలేరు దాన్ని. ఇది పరిస్థితి. రూపి మరణాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా కన్నీటి పర్వంతమవుతున్న పరిస్థితి. ఎందుకంటే రూపి లాంటి వాళ్ళు ఎందరో పుడతారు కానీ ఉద్యమం ఆగదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, ఎట్లా చెప్తారు ఎన్కౌంటర్ సంబంధించి రూపి విషయంలో ఏం చెప్తారు సార్ మీరు? ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈ దేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వాడు దోసుకుపోయిండు, ఇప్పుడు బ్రిటిష్ వాడిని లెక్కనే ఒక దేశ దళారిగా ఈవీఎం ద్వారా గెలిచిన అమిత్ షా మోదీ సర్కార్ అన్నట్టుగా కనబడుతుంది. అడానీ అంబానీలకు ఈ దేశాన్ని కట్టబెట్టేదానికి అక్కడ బిర్సా ముండా నుంచి మొదలు పెడితే ఇడుమా దాకా వారి యొక్క అస్తిత్వాన్ని, పోరాటాన్ని మొదలుపెట్టిన వాళ్ళు. రాజ్యాంగాన్ని ఇలా కూని చేస్తున్న సర్కార్ ఏదన్నా ఉన్నదంటే ఇది బీజేపీ సర్కార్. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న సర్కార్ ఏదన్నా ఉన్నదంటే ఇదే ఉన్నది. ఒక పులి ఊళ్ళోకి వస్తే దాన్ని చంపకుండా, పులి అన్నది మనుషుల జాతితోటి భిన్నం ఉంటుంది, దాన్ని చంపకుండా దాన్ని మత్తు సూది ఇచ్చి దాన్ని మళ్ళీ అడవిలోకి పంపిస్తారు. కానీ మనుషులు అన్నవారు, మనుషుల గురించి ఆలోచన చేసేవారు, ఈ దేశాన్ని మళ్ళీ బంగారు పిట్ట చేసే అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు, ఈ దేశాన్ని సమాజాన్ని కోరుకున్న వాళ్ళు ఇలా వాళ్ళను ఇలా ఎన్కౌంటర్ చేసి, బూటకప్ ఎన్కౌంటర్ చేసి ఇలా పెద్ద పెద్ద పెట్టుబడిదారుల యొక్క కంపెనీల ఒక తాబేదారిగా ఉండి కోట్లు ఒక తలకాయ మీద ఇట్లా పెట్టుకుంటూ, ఒకప్పుడంట మనువాదులు బుద్ధులను చంపేదానికి కొబ్బరికాయలను బలగొట్టేది. ఇలా అదే పద్ధతిలో ఇలా ఈ బీజేపీ సర్కార్, ఆర్ఎస్ఎస్ సర్కార్ ఇలా ఒక్కొక్కరి తలకాయ మీద ప్రజల గురించి, ప్రజలను చైతన్యం చేస్తున్న ఆదివాసులకు దగ్గరలో ఉంటూ వారి యొక్క చట్టాలను గురించి చెప్తున్నారు. కనుకనే ఈ సహజ సంపదను దోసుకోలేము కనుక వీళ్ళని తీసేస్తేనే బాగుంటుందని ఇలా చేస్తున్న కుట్రలో ఒక భాగం. ఇలా మన మధ్యలో వచ్చిన ఈ సోదరి వాస్తవానికి రూపి, వాస్తవానికి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ల త్యాగాలతో సమానమైన త్యాగాన్ని పోల్చుకున్నదని మేము భావిస్తున్నాం. అంటే గతంలో 25 సంవత్సరాలుగా ఇప్పటిగా అడవి ప్రాంతంలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి రూపీకి సంబంధించి ఇప్పటివరకు కంటా తడి పెట్టినటువంటి కన్నీళ్లు చూసాం. తల్లి కూడా ఆవేదన పడిన సందర్భాలు చూసాం. నా బిడ్డని నేను చూసుకోవాలని చెప్పి మొరబెట్టుకున్న సందర్భాలు కూడా చూసాం. కాబట్టి తల్లి ఆవేదన ఎట్లుంది, గ్రామస్తుల ఆవేదన ఎట్లా ఉంది అనుకోవచ్చు. ఒకటే చెప్పదలుచుకున్నాను, భారతదేశంలో చూస్తున్న తలకాయలో మెదడున్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఈ యువతరం ఏదైతే ఇలా మనువాదం అయిపోతుందో వారిని కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికీ చూడండి వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నది. కోట్లు సంపాదించిన సంపద కాదు, పూడి గుడిసె సిద్ధాంతం మీద నడిచిన వాళ్ళు. సమాజాన్ని నిర్మిస్తాం, సమాజాన్ని ముందుకు తీసుకుపోదాం, సమాజం గురించి బతికిన వాళ్ళు, మానవత్వం గురించి బతికిన వాళ్ళు. వారి ఇల్లును చూడండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఉగ్రవాదులా నిజమైన దేశభక్తులా అని. ఇవాళ దేశభక్తి పేరు మీద ఉన్మాదాన్ని నేర్పే ఈ బీజేపీ సర్కారు కనబడుతుంది. కనుక యువతరం చైతన్యాన్ని తెలుసుకోండి, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని తెలుసుకోండి. రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? రాజ్యాంగం ఏం మాట్లాడుతుంది? ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే యువతరాన్ని దారి తప్పిస్తుందో ఆ యువతరానికి ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్ర తెలవాలి. అస్తిత్వ చరిత్ర ఇది. ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే చరిత్ర, దేశాన్ని దళారీగా కొల్లగొడుతున్న చరిత్ర అమిత్ షా మోదీది. గనక ప్రజలందరూ చైతన్యవంతులై ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి, రాజ్యాంగాన్ని కాపాడుకునేదానికి ముందుకు రావాలని. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. భగవత్ లాంటి వాడు ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్ వాడు 100 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ప్రపంచం గుర్తు చేస్తుంది రాజ్యాంగం గొప్పదని. ఈ రాజ్యాంగాన్ని మార్చేదానికి చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ ప్రజాస్వామిక గొంతుకలు ఉండద్దని వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తుంది. కనుక ఈ ఎన్కౌంటర్ను ఆపాలి, చర్చలకు రావాలి. ఇప్పటికైనా కానీ సోయున్న ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నట్టుగా, ప్రజల ద్వారా ఎన్నుకున్నట్టుగా వారికి ఇంతో కొంత అంకిత జ్ఞానం ఉన్నట్టయితే ప్రజలలోకి వచ్చి చర్చలలో పాల్గొనాలి. ఏం మాట్లాడతారు? అమ్మ పెట్టిన పేరు లేదు, అమ్మ పెట్టిన ఉన్న ఆస్తి లేదు. ప్రజలకే త్యాగం చేసిన భగత్ సింగ్, చంద్రశేఖర్ అలాంటి త్యాగదనుల యొక్క ఒక పారి కూర్చోబెట్టి చర్చ కన్నా ఇప్పుడు సిద్ధం కావాలని, నీ యొక్క
ఏదైతే ఎజెండా పెట్టుకున్నావో 31 మార్చ్ అనేది అయిపోయింది కదా. ఇప్పటికైనా కానీ వీళ్ళ మాటనన్నా విని ఈ శాంతి ప్రబోధమైన ఈ భారతదేశాన్ని శాంతి ప్రబోధంగా సమాజాన్ని నిర్మాణం చేసే భారతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డెడ్ లైన్ విధించింది మార్చి 31 కూడా, అయినా కూడా రూపీ తిరస్కరించిన సందర్భం చూస్తున్నాం కాబట్టి అంటే ఎట్లా అనిపిస్తుంది సార్, మీరేం చెప్తారు ఆ విషయంలో? నిజానికి ఈరోజు రూపీ అమరత్వం గురించి మాట్లాడుతున్నామంటే అదే చాలా ప్రత్యేకమైన విషయం. అంటే మార్చి 31 నాటికి మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచిపెట్టేస్తామని అన్న తర్వాత కూడా గత 7-8 నెలలుగా ఎవరి నాయకత్వంలో అయితే రూపీ పనిచేస్తూ వచ్చిందో ఆ నాయకత్వంలో అత్యధికులు దాదాపు చాలామంది లొంగిపోయిన, ఇంకా అనేక మంది గొప్ప గొప్ప నాయకులందరినీ చుట్టూ ఎన్కౌంటర్లో చంపేసిన ఈ 2024 నుంచి మాడ్ ప్రాంతంలో, నారాయణపూర్ ప్రాంతంలో, ఇంకా మిగిలిన మొత్తం బస్తర్ ప్రాంతంలో వందలాది విప్లవకారుల్ని చంపేసినా సరే, అంటే తన పక్కకి జరుగుతున్న ఇంత మారణకాండ జరుగుతున్నా సరే ఆమె నేను లొంగిపోను అని ప్రకటించి అక్కడే ఉండటమే అదే ఆమె అన్నిటికంటే చాలా గొప్పమైన విషయం. అంటే ఈరోజు ఇది ఎందుకు అంటే నిజానికి ఆమెను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె ఉన్నదని తెలిసి విలేకరులను ఇంకా వేరే వాళ్ళని కూడా పంపించిందని యూట్యూబ్లో కూడా అక్కడ వెళ్ళిన విలేకరులు కానీ వీళ్ళ వాళ్ళు చెప్పారు. కానీ ఆమె సరెండర్ కాను అని అన్నది. సరెండర్ కాని అన్నప్పుడు నిజానికి పోలీసులు నిజానికి ఆమె పెద్ద చుట్టూలు చాలా ఎక్కువ ఆయుధ బలగాలతో ఏం లేదు, ఆమె ఒంటరిగా ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత నువ్వే అంటే ఈ భారత ప్రభుత్వమే రాజ్యాంగంని మేము పాటిస్తాం, మీరు ఈ నక్సలైట్లు మావోయిస్టులు రాజ్యాంగాన్ని పాటించడం లేదు, ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళని చంపేస్తున్నావు అన్నారు కదా, నువ్వేం రాజ్యాంగ హక్కుల్ని పాటించను. ఆ కామ్రేడ్ రూపీ నిరాయుధంగా పట్టుకొని ఆమెను చంపేసింది. ఆ చంపేసేటప్పుడు అంటే ఆమె లొంగిపోను అని అన్నందుకే ఆమెను చంపేసిండ్రు. అంటే ఈ భారత ప్రభుత్వం, ఈ కార్పొరేట్లు నడుపుతున్న భారత రాజ్యం అంతా కూడా అంటే ఈ రాజ్యానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే, అంతేగాని రాజ్యానికి లొంగకుండా పోరాడితే మాత్రం మేము సహించము అని ప్రకటించడానికే ఆమెను చంపేసింది. ఇంత మనం ఇంకొక విషయం గమనిస్తే గత సంవత్సరం అంతకు ముందు నుంచి కూడా అంటే మావోయిస్టు పార్టీనే మేము శాంతి వార్తల కోసం చర్చల కోసం వస్తాము అని చెప్పినా కూడా అమిత్ షా చర్చ లేదు, ఏం లేదు, ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళు లొంగిపోండి అని మాత్రమే ప్రకటించి ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత కూడా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, కామ్రేడ్ గణేష్, కామ్రేడ్ అంటే పాక హనుమంతు, ఇట్లా చాలామంది కామ్రేడ్స్ పోరాడుతూనే అమరులైనరు. ఒక్కొక్కసారి విప్లవోద్యమంలో ప్రజలు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే విప్లవోద్యమాలు, ప్రజల ఉద్యమాలు ఎన్నోసార్లు చరిత్రలో చూస్తే ఓటములకు గురయ్యాయి. అంతెందుకు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన 1857 స్వతంత్ర సంగ్రామం కూడా ఓటమికి గురైంది. ఆజాద్ హింద్ ఫౌజ్ ఓటమికి గురైంది. అయినంత మాత్రాన బ్రిటిష్ పాలకులు ఈ దేశంలో ఎప్పటికీ పాలిస్తూనే ఏం పోలేదు. వాళ్ళని భారత ప్రజల ఉద్యమం, స్వాతంత్రోద్యమం అంతిమంగా బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పారదోలడం విజయవంతమైంది. అయితే అటువంటిదే ఈరోజు భారత ప్రజలకి ఉద్యమానికి, భారత ప్రజల సమస్యలకు, భారతదేశంలో దోపిడీ లేని సమాజాన్ని కోరుకుంటూ ఏదైతే మావోయిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం 56 ఏళ్ల నుంచి పోరాడుతున్నదో అది ఒక మేరకు తాత్కాలికంగా ఓటమికి గురైండొచ్చు. కానీ భారత ప్రజల సమస్యలు ఏదైతే ఈ 60 ఏళ్ల కిందట ఏదైతే ఉద్యమం మొదలైందో, ఉద్యమ ప్రస్థానం మొదలైందో ఆ సమస్యలు ఏవి పోలేదు, ఆ దోపిడీ అణిచివేతలు ఏవి పోలేదు. ఆ కుల అణిచివేత, స్త్రీలపైన అణిచివేత, కార్మికుల అణిచివేత, రైతాంగం అణిచివేత ఏం పోలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాలు ఇంకా పెరుగుతున్నది. ఈరోజు మనువాదం రాజ్యం అధికారాన్ని చేపట్టి కులపరమైన దాడులు, ఇంకా ప్రజల్ని చీల్చే రకమైన మనువాద కుట్రలు, బ్రాహ్మణవాద కుట్రలు ఇవన్నీ చేస్తున్నది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న అత్యంత బలీయమైన శక్తుల్లో మావోయిస్టు ఉద్యమం చాలా ప్రధానంగా ఉండినది. కాబట్టి ఇంత క్రూరంగా మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేసినకి చేసేందుకు ప్రభుత్వం ఈ కగారు కానీ, అంతకుముందు అణిచివేత ఉద్యమాలు కానీ చేపట్టింది, అణిచివేత చర్యలు కానీ చేపట్టింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా కామ్రేడ్ రూపీ లాంటి వాళ్ళు మేము ఈ మనువాద
ప్రభుత్వానికి సరెండర్ కాము, మేము ప్రాణాలైనా బలిపెడతాం కానీ సరెండర్ కాము అని ఏదైతే పోరాటం చివరి వరకు, అంటే ఆమెకు అర్థం ఏంటది నేను ఎక్కువ కాలం పోరాడలేనేమో అనేది. ఎందుకంటే చుట్టుపక్కలంతా జరిగిన పరిణామాలను చూస్తే ఆమెకు అర్థం కాకపోయి ఉండదని ఏం కాదు. అంటే తన జీవితం ఇంకెంతకాలమో ఉండలేనని తనకు అర్థమై ఉంటుంది. కానీ అయినా సరే నేను ఇప్పుడు ఎట్లయితే చంద్రశేఖర్ ఆజాద్ తాను పోలీసులకు పట్టుబడకుండా తనను తాను పోలీసులు చుట్టుముట్టినా కూడా నేను పోలీసుల చేత పట్టుబడను అని ఎట్లయితే బలిదానం చేసిండో, అట్లాగే రూపి కామ్రేడ్ భాగ్య ఆమె కూడా అట్లా విప్లవోద్యమంలో ప్రాణాలు అర్పించడానికే సిద్ధమైంది. అది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం. అంటే పోరాటం అంతిమంగా ప్రజల విముక్తి దాకా పోరాటం చేయాలనేదే స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం. ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డెడ్లైన్ కూడా తిరస్కరించి రూపి ప్రజలతో ఖచ్చితంగా ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఉద్యమంలో పనిచేసి అసూలు బాసినటువంటి రూపి తన గ్రామంలో అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు కూడా ఒక తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, హాట్ టీవీ, సిద్దిపేట జిల్లా.